క్రింది వానిలో ఏ సంవత్సరంలో ఫిబ్రవరి 29 శనివారం వస్తుందనేసి మనకి ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 కూడాను ఇయర్స్ కూడాను మనకి ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే లీప్ ఇయర్స్ ఇచ్చాడు. క్యాలెండర్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనకి ఫండమెంటల్స్ కొన్ని కోడ్స్ అనేది తెలుసుకోవాలి. ఆ కోడ్స్ ఇప్పుడు చూద్దాం. ఇవి మనకి మంత్స్ కోడ్స్ అవుతుంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవి మంత్స్ కోడ్స్. ఇయర్ కోడ్ చూసుకుంటే 1600 నుండి 1699 వరకు 6 అండ్ కోడ్, 17కి 4, 18కి 2, 19కి 0, 20కి 6. నెక్స్ట్ మనకి వారాలకి కోడ్స్ ఉన్నాయి. ఆదివారంకి 0తోని, సోమ, మంగళ, బుధ, గురు అలాగే 1, 2, 3 ఇచ్చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ మనకి శనివారం పడాలి అంటే ఫిబ్రవరి 29 శనివారం రావాలన్నాడు కాబట్టి ఫస్ట్ దీన్ని చూసుకుందాం. ఈ రకంగా ఇచ్చేటప్పుడు మనకి వారం ఏ రకంగా ఐడెంటిఫై చేస్తామంటే ఈ యొక్క ఈ చివరి 2 నెంబర్ని తీసుకోండి. ఈ చివరి 2 నెంబర్లు తీసుకొని ఫస్ట్ ఈ రకంగా రాసుకోండి. తర్వాత దీన్ని 4తో డివిజిబుల్ చేయండి. 4తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 9 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫిబ్రవరి 29 అన్నాడు కాబట్టి డేటు ఎంత? 29 రాసేసుకోండి. అట్ ద సేమ్ టైం ఫిబ్రవరి అన్నాడు కాబట్టి ఫిబ్రవరి కోడ్ ఎంత మనకి? జనవరి, ఫిబ్రవరి కోడ్ ఎంత? 3 కాబట్టి 3 వేసేసుకోండి. నెక్స్ట్ 2036 అన్నాడు కాబట్టి 2000 కోడ్ ఎంత మనకి? 6. ఈ టోటల్గా మీరు యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 9, 6 ఎంత మనకి? టోటల్గా ఇవి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 83 అనేది వచ్చింది. ఈ 83ని మనం 7తో డివిజిబుల్ చేసుకుంటే 7 1 జర్ 7, 1 3, 7 1 జర్ 7 వస్తుంది. అంటే ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది మనకి? 6 ఉంటుంది. ఓకే, 6 అంటే మనకి ఎంత రావాలి? శనివారం రావాలి. ఓకే, శనివారం వచ్చింది. అంటే ఫిబ్రవరి 29 శనివారం 2036 వస్తుందనేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయకూడదు, రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి కానీ జనవరి కానీ ఇచ్చే ఇయర్లో లీప్ ఇయర్లో ఉన్నట్లయితే కంపల్సరీగా అందులో ఒక ఆడ్ వన్ డే ఉంటుంది. అంటే ఒక రోజుని మనం మైనస్ చేయాలి వచ్చిన దాంతో. శనివారంలో ఒక మైనస్ చేస్తే శనివారంకి ఒక రోజు ముందు ఏదో వస్తుంది మనకి? శుక్రవారం వస్తుంది. శుక్రవారం అనేది రావడం జరిగింది. కానీ మనకి ఏం రావాలని చెప్పాడు? శనివారం. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి. ఓకే, సేమ్ సెకండ్ది కూడా అదే విధంగా చేయాలి. 2024 ఫిబ్రవరి 29 రాసుకోవాలి. ఏంటి? ఫిబ్రవరి 29, 2044. దీనికి మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ చివరి నెంబర్ తీసుకోమని చెప్పాము. 44 తీసుకోండి. దాన్ని 4తో డివిజిబుల్ చేస్తే అంత 11 వస్తుంది. నెక్స్ట్ ఫిబ్రవరి అంటే 29 వేసేసుకోండి. ఫిబ్రవరి కోడ్ ఎంత మనకు చెప్పాము? 3 అని తెలుసు. 3 అని వేసుకోండి. నెక్స్ట్ 2000 దాని ఇయర్ కోడ్ ఎంత? 6 అని చెప్పాము కాబట్టి 6 అనేది రాసుకోండి. టోటల్గా యాడ్ చేస్తే ఎంత? యాడ్ చేస్తే 93 వచ్చింది కదా. ఈ 93ని 7తో మనం డివిజిబుల్ చేసుకుంటే 7 1 జర్ 7, 2 3 7 3 జర్ ఎంత మనకి? 21. రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఏం చెప్పాము ఇందులో? ఇది ఫిబ్రవరి అన్నాడు కాబట్టి 1 ఆడ్ డేని తీసేయండి. 2 అంటే మనకి తెలుసు. 2 అంటే ఎంత? మంగళవారం అని తెలుసు. ఈ మంగళవారంలో ఒకటి తీస్తే ముందుకి ఏది వస్తుంది మనకి? సోమవారం అనేది రావడం జరిగింది. కాబట్టి మనకు శనివారం కావాలి కాబట్టి సెకండ్ కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ 2052లో దీన్ని కూడా అదే రకంగా రాసుకోండి. ఏంటి? ఫిబ్రవరి 29, 2052 రాసుకోండి. ఇప్పుడైనా శనివారం వస్తుందో లేదని చూద్దాం. ఈ చివరి నెంబర్ తీసుకోండి 52. నెక్స్ట్ దీన్ని 4తో డివిజిబుల్ చేస్తే 4 1 జర్ 4 3 జర్. నెక్స్ట్ 29 ఫిబ్రవరి కోడ్ 3. నెక్స్ట్ 2000 అంటే దాని ఇయర్ కోడ్ 6. ఈ టోటల్గా మనం యాడ్ చేస్తే మనకి 103 అనేది రావడం జరిగింది. ఈ 103ని 7తో డివిజిబుల్ చేస్తే మనకి 7 1 జర్ 7 వస్తుంది. నెక్స్ట్ మనకి ఎంత? 28 అనేది రావడం జరుగుతుంది. 28 అంటే రిమైండర్ ఎంత? 5 వస్తుంది. 5లో మనకి ఆడ్ వన్ ఒక ఆడ్ డే ఉంటుంది కాబట్టి ఒక ఆడ్ డే తీస్తే మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే 4 అంటే మనకి ఏమొస్తుంది? గురువారం వస్తుంది. కానీ మనకి కావాల్సింది శనివారం కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసాం. ఆటోమేటిక్గా మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది లాస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుంటే లాస్ట్ 2 digits తీసుకుందాం ఇయర్లో. నెక్స్ట్ 4తో మనం డివిజిబుల్ చేస్తే 4 1 జర్ 4 2 జర్ వస్తుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 29 కాబట్టి 29 నెంబర్ వేసేసుకుందాం. ఫిబ్రవరి దాని యొక్క కోడ్ ఎంత మనకి? 3 అని తెలుసు. నెక్స్ట్
2000లో ఇయర్ కోడ్ ఎంత మనకి 6 అనేది తెలుసు. టోటల్‌గా యాడ్ చేస్తే మనకి 98 అనేది రావడం జరిగింది. ఈ 98ని 7తో డివిజిబుల్ చేస్తే 7 1 జర్ 7, ఇక్కడ 2 ఉంటుంది, 8 ఉంటుంది. 7 4 జర్ 28 అంటే రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 అంటే ఏంటి, మనకి సండే అని తెలుసు. ఓకే, సండే అని తెలుసు. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ కాబట్టి అందులో ఒక ఆడ్ డే ఉంటుంది కాబట్టి మనం సబ్స్ట్రాక్ట్ చేయను. ఒక వారం, ఈ వారంలో ఒక ముందు రోజుని ఏంటి, మనకి సండేకి ముందు రోజు ఏదవుతుంది, మనకి శనివారం అనేది అవుతుంది. కాబట్టి ఈ లాస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మార్చి 1 1998వ తేదీ నుంచి 1357వ రోజు శుక్రవారం ఇచ్చాడు. అదేవిధంగా మార్చి 1 1998 అదే సంవత్సరం వెనువెంటనే వచ్చే గురువారం యొక్క తేదీ ఏంటి అనేసి మనకి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ వెనువెంటనే అన్నాడు కాబట్టి ఈ తేదీ నుంచి ఈ తేదీ అన్నాడు కాబట్టి 1357వ రోజు అన్నాడు కాబట్టి అందులో ఒక ఆ రోజుని మనం మైనస్ చేస్తే 1356 వస్తుంది. దీన్ని 7తో డివిజిబుల్ చేస్తే 7 1 జర్ 7, మనకి ఎంత రిమైండర్ ఉంటుంది, 6 ఉంటుంది, 5 ఉంటుంది. 7 9 జర్ ఎంత మనకి 63 అనేది ఉంటుంది, 2 ఉంటుంది. నెక్స్ట్ ఈ రిమైండర్ ఇక్కడికి తీసుకుందాం, 26 వస్తుంది. మనకి ఎంత 7 4 జర్ 28, 7 3 జర్ ఎంత 21 వస్తుంది. అంటే రిమైండర్ మనకి ఫిఫ్త్ అంటే మనకి కోడ్ ప్రకారంగా మనకి ఏమవుతుంది, మనకి కోడ్ ప్రకారం మనకి శుక్రవారం అవుతుంది. అంతే, కరెక్ట్గానే ఇచ్చాడు. ఓకే, అంటే మనకి మార్చి 1 1998 మనకి ఏ వారం అవుతుందని చెప్పాడు, శుక్రవారం అని చెప్పాడు. ఎప్పుడైనా ఒక మంత్లో ఫస్ట్ అంటే ఆ రోజు మనకు కంపల్సరీగా సండే అని అర్థం. ఓకే, ఏమని, సండే అని అర్థం. అంటే ఈ సండే నుంచి ఈ శుక్రవారంకి ఎన్ని డేస్ ఉన్నాయి, 5 డేస్ అనేది ఉన్నాయి. ఓకే, చిన్న లాజిక్ అంతే. అంటే మనకి ఇప్పుడు ఏం చెప్పాడు, గురువారంకి మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. దేనికి, గురువారంకి ఐడెంటిఫై చేయమన్నాడు. ఆ రకంగా అడిగేటప్పుడు మనకి ఏం చేస్తామంటే, మనకి సండే 1 అయింది, మనకి మండే 2 అవుతుంది, ట్యూస్డే మనకి 3 అవుతుంది, వెడ్నెస్డే 4 అవుతుంది, నెక్స్ట్ థర్స్డే 5 అవుతుంది. మనకేంటి, థర్స్డేకి అడిగాడు కదా వాడు. అంటే మనకి ఆ డేట్ ఎంత ఉంటుంది, మార్చ్ 5 అనేది మనకి మార్చ్ 5 అయితే ఎక్కడ ఉంటుందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.